ఈ మధ్య దొంగ గురువులు, దొంగ బాబాలు, దొంగ పీఠాధిపతులు భలే పుట్టుకొస్తున్నారు. అసలు వాళ్ళది తప్పు కాదండి. గుడ్డిగా నమ్మి వాళ్ళని పూజించుకుంటున్న ప్రజలది తప్పు అని నేను అంటున్నాను. ఎందుకంటే అందరూ దద్దమ్మలైతే పనికిమాలిన ప్రతి వెధవ పీఠాధిపతి గురువైపోతాడు. ఇప్పుడు కొంతమంది మహోన్నతమైన పీఠాధిపతులు, కొంతమంది మహోన్నతమైన గురువులు ఉన్నారండి. వాళ్ళు మహోన్నత స్థానంలో ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఏమీ తెలియని వాళ్ళు కూడా మేము గురువులు, పీఠాధిపతులను ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని నమ్ముకొని మ్యాజిక్‌లు, మాయల కోసము వెళ్ళిపోయే వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. మీకు భాగవతం, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఎలాంటి మాయలు, మ్యాజిక్కులు అవసరం లేదని అర్థమవుతుంది. కానీ ఇవన్నీ చదవకుండా మనం వాటి మీద పట్టు సాధించకుండా ఈ బాబాల వెంట, పీఠాధిపతుల వెంట, గురువుల వెంట పడితే ఏమొస్తుందండి? ఒకసారి ఆలోచించండి.